పుట్టుక దేవునికి సంతోషమా సంతాపమా అని 2 మాటలు రాశాను. 8వ తారీఖు పుట్టినరోజు నాడు నీ పుట్టుక దేవుని ఉద్దేశాన్ని నెరవేరుస్తుందా? నేను పుట్టానంటే ఈ భూమి మీద దేవుని ఉద్దేశం నెరవేర్చబడుతుందా లేదా అని ఆ రోజు ఆలోచించాం. ఈరోజు నీ పుట్టుక దేవునికి సంతోషంగా ఉందా, దేవునికి సంతాపం కలిగిస్తుందా? అమ్మ, సంతాపానికి సంతోషానికి తేడా ఉందా? సంతోషం అందరికీ తెలుసు, సంతాపం అని ఎప్పుడు వాడతారు ఈ మాట? చనిపోయినప్పుడు. చూడండి, పలానా వ్యక్తి చనిపోయినప్పుడు 7 రోజులు సంతాప దినాలు పాటించారు, 40 రోజులు యోసేపు యాకోబు చనిపోయినప్పుడట 40 రోజులు సంతాప దినాలు, అంటే దుఃఖ దినాలు, బాధపడ్డాం. ఆ వ్యక్తి కోసం ఆలోచిస్తూ ఆ వ్యక్తి దూరమయ్యాడని దుఃఖపడే దినాలు. అంటే సంతాపం అనేది చాలా పెద్ద మాట. సంతాపం అంటే దుఃఖం కొన్ని రోజులు కొనసాగితే దాన్ని సంతాపం అంటారు. ఇప్పుడు సంతాప దినాలు, కానీ నా పుట్టుక దేవునికి సంతోషమా సంతాపమా అంటే చాలా మంది జీవితాల్లో, గ్రంథంలో ఆ వ్యక్తుల జీవితాలు చూసినప్పుడు దేవుడు వారిని చూసి అసలు ఎందుకురే వీరిని పుట్టించాను అని అనుకుని దేవుడు మాట్లాడతాడు కొంతమందిని. అసలు భూమి మీద ఎందుకు పుట్టించాను అనుకుంటాడు. అంటే దేవుడే ఆ స్థాయిలో మాట్లాడుతున్నాడంటే మీరు ఆలోచించండి. అంటే దేవుడికి ఎంత దుఃఖం కలిగించాలి? వారిని పుట్టించినందుకు దేవుడికి ఎంత దుఃఖం కలిగితే అసలు ఎందుకురా వీళ్ళు పుట్టించాను అని అనుకున్నాడు. 2 యుగాలు చూస్తాం ఇప్పుడు, 2 లేదా 3 యుగాలు. పితరుల కాలం, ధర్మశాస్త్ర కాలం, క్రైస్తవ యుగం. 3 యుగాల్లో మనుషులు ఎలా ఉన్నారో, మనుషుల జీవితాలు దేవుడికి ఎలా కలిగించాయో, అంటే దేవుడు ఈరోజు నీ పుట్టుక దేవుడికి సంతోషం కలిగించేటట్టుగా ఉందా, లేదా నా పుట్టుక కూడా నన్ను చూసి దేవుడు ఎందుకు పుట్టించాడు అని దుఃఖపడకూడదు. ఈరోజు అభిషేకుని బట్టైనా మనందరి బట్టైనా దేవుడు ఇచ్చినటువంటి పుట్టుక ఆయన భిక్షగా నాకు ఇచ్చాడు. ఆయన భిక్ష నాకు ఒక జీవితం ఇచ్చాడు. నేను అడిగితే ఇచ్చాడమ్మా, అడగకుండా ఇచ్చాడా? అడగకుండానే ఇచ్చాడు. నేను పొందుకోవాలనుకుంటే నేను రాలేదు. ఆయన అడగకుండా నాకు జీవితం ఇచ్చినప్పుడు, అడగకుండా ఈ గొప్ప జీవితం ఇచ్చిన దేవుడికి నా బ్రతుకు కాలంలో ఎప్పుడు ఎన్నడూ నేను సంతాపం కలిగించకూడదు అని ఒక తీర్మానం, ఒక నిర్ణయం వ్యక్తిగతంగా నేను, మీరు, మనందరం చేసుకోవాలి. కాబట్టి నీ పుట్టుక దేవుడికి సంతోషమా సంతాపమా? పాత నిబంధన కాలంలో జరిగిన సంఘటన ఏంటంటే, పితరుల కాలము అనగానే మనకి పితరుల కాలంలో అబ్రహాము గారు, ఆయన కన్నా ముందు నోవాహు గారు. నోవాహు తర్వాత కదా, నోవాహు తర్వాత కొన్ని తరాల తర్వాత ఎవరు పుట్టారు? అబ్రహాము గారు వచ్చారు. అయితే నోవాహు కాలంలో జలప్రలయం వచ్చింది. ఆ జలప్రలయానికి ముందటి దినాల్లో సుమారుగా 120 సంవత్సరాల ముందు, 120 సంవత్సరాల ముందు నోవాహు ప్రకటిస్తూ ఉన్నాడు, జలప్రలయం రాబోతుంది, మనుషులు మారండి, మీ బ్రతుకులు మారాలి అని సుమారు 100 సంవత్సరాల పైగా సువార్త ప్రకటిస్తూ ఉంటే ఒక్కడంటే ఒక్కడు కూడా మాట వినలేదు. ఎవరు వినలే. వినుంటే ఆ రోజు జలప్రలయంలో రక్షించబడిన ఎంతమంది? 8 మంది అని రాయబడదు గ్రంథంలో. 8 మంది, నోవాహు, ఆయన భార్య, ఆయన 3 కొడుకులు, ఆయన 3 కోడళ్ళు, మొత్తం 8 మంది. అంటే జలప్రలయంలో రక్షించబడిన 8 మంది అయితే నోవాహు 100 సంవత్సరాల కాలంలో ఎంత ప్రకటించిన సువార్త ఎవరు వినలేదా అంటే విన్నారు, కానీ పెద్ద పట్టించుకోలే. ఒక పిచ్చోడు మాట్లాడుతుంటే నోవాహు మాటలు తీసుకున్నారు. జలప్రలయంలో జలసమాధి అయిపోయారు అందరూ కూడా. అయితే ఆ కాలంలో దేవుడు వాటిని గురించి మాట్లాడేటువంటి ఒక మాట చూద్దాం. ఆదికాండం 6వ అధ్యాయం. ఆదికాండము 6వ అధ్యాయం 6-7 వచనాలు చదువుతాను, చూడండి. ఆదికాండము 6వ అధ్యాయం 6-7 వచనాలు. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి, అండర్లైన్ అమ్మ, దేవుడు ఏం పొందారు? సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకునేను. చూడండి, అంటే దేవుడు ఈ భూమి మీద నరులను చేసినందుకు ఏమయ్యారు? సంతాపం నొందడమే కాకుండా హృదయంలో ఏమయ్యారు దేవుడు. అంటే దేవుణ్ణి బాధపెట్టిన పరిస్థితి వస్తుందా? ఈరోజు తల్లిదండ్రులు బాధపడుతున్నారా? మా పిల్లలు బాధపడుతున్నారా? తల్లిదండ్రులు కూడా ఏడుస్తూ ఉన్నారు.
గుండెలు బాగుతూ ఏ గుండెల మీద అయితే తండ్రి ఆడించాడో ఆ గుండెల్ని తండ్రి వెళ్ళిపోతుంటారండి పిల్లలు. గుండెల మీద తన్ని ఆడిస్తున్న ఆ తండ్రిని తల్లిని తన్ని వెళ్ళిపోతారు వీళ్ళు. ఆ ప్రేమ ఆప్యాయతలు ఎలా పెంచారో ఏది గుర్తుండదు. ఈ రోజు ఈ తల్లిదండ్రులకి రోదనే ఆ రోజు పరమ తండ్రి అయిన దేవునికి ఆ రోజు చూడండి ఏమన్నాడు దేవుడు, భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకున్నాడు. అమ్మ దేవుడే నొచ్చుకున్నాడంటే ఎంత బాధ పెట్టకపోతే దేవుడు బాధపడతాడు చెప్పండి. ఎంత నొచ్చుకున్నాడో, హృదయంలో నొచ్చుకున్నాడు. ఎందుకు ఈ వీరిని చేశానా, ఎందుకు మనుషుల్ని చేశానా అనుకున్నాడు. 7వ వచనం, అప్పుడు యెహోవా నేను సృజించిన నరులపై కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ఏలైనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నుండి ఉన్నానెను. దేవుడు మనుషుల్ని చేసినందుకు ఏం పొందాడని చెప్తున్నాడు. అందుకోసం ఓవరాల్ గా అందరినీ తుడిచేస్తాను అనుకున్నాడు దేవుడు. తీసేస్తాను ఒక్కొక్కరిని. చూడండి, చీపురు కట్ట తుడుస్తుందా ఆ తల్లి, చీపురు కట్టతో మొత్తం చెత్తంతో ఎలా అయితే ఊడ్చేస్తుందో ఈ మనుషుల్ని మొత్తం అందరినీ కూడా తుడిచివేస్తానన్నాడు. తుడిచేస్తానన్నాడు. ఆ మాట చూడండి, తుడిచివేయుదును, మనుషులందరినీ తుడిచేస్తాను అని దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. అమ్మ, ఒక మనిషిని చంపడానికి దేవుడు అంత కోపం రావడానికి, ఎంత 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 సంతాపం ఉండడానికి బాధ చూడండి. దేవుడి బాధ. ఆయన చేశాడు, ఆయన పుట్టించాడు, ఆయన సృష్టించాడు. ఇంత జన్మనిచ్చిన దేవునికి ఆనాటి ప్రజలు దేవునికి సంతాపం కలిగించినట్టుగా దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా భూమి మీద నరులను చేసినందుకు సంతాపము. ఇప్పుడు దేవునికి సంతాపం కలిగించారంటే అది మంచిదా? అమ్మా మంచిదా? ఆలోచించండి ఒకసారి. దేవునికి సంతాపం కలిగిస్తే మంచిదేనా? భూమి మీద పుట్టినటువంటి మీరైనా నేనైనా ఎప్పుడు నా పుట్టుక వల్ల దేవుడు దుఃఖపడకూడదు. ఎందుకు పుట్టించాన్రా వీడిని ఈమెను అని అనుకోకూడదు. నన్ను పుట్టించినందుకు మంచి బ్రతుకుతున్నారు అనుకోవాలి తప్ప ఈడిది ఒక బ్రతికేనా, ఈమెదే ఒక బ్రతికేనా అని దేవుడు ఎప్పుడు నన్ను చూసి, మనల్ని చూసి, మన బ్రతుకుని బట్టి దేవుడు అనుకోకూడదు. ఎందుకు? ఆ రోజు వారిని చూశాడు, వారిని చూసి దేవుడు మాట్లాడుతున్నాడు. అసలు భూమి మీద ఎందుకు చేశాను? మనుషులందరూ కూడా 11, 12 భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గాన్ని ఏం చేశారు? చెరిపి వేసుకున్నారటమ్మా. ఎలా బ్రతకండి అంటే బ్రతకం, మా ఇష్టానుసారంగా బ్రతుకుతాం. పైగా దేవుడు నమ్ముకున్న పిల్లలట అన్యుల్ని పెళ్లి చేసుకున్నాడని దేవుని ఇదంతా ఎందుకు చెప్తున్నాడంటే ప్రారంభ వచనం చూడండి, 2వ వచనం, దేవుని కుమారులు నరుల కుమార్తెల చక్కని వారిని చూచి వారందరూ తమకు మనసుకు వచ్చిన స్త్రీలను వివాహము చేసు వాళ్ళకి నచ్చినట్టు ఆడుతున్నారంటే ఆ అమ్మాయి నచ్చిందా వెళ్ళిపోతాడు, ఈ అబ్బాయి నచ్చాడా వెళ్ళిపోతారు. ఇలాంటి బ్రతుకు చూసినప్పుడు దేవుడు ఏడుస్తున్నాడు అనమాట. అది ఆ కారణాన్ని బట్టి ఇవన్నీ రాసుకుని వచ్చాడు. అరే దేవుని పిల్లలు కదా, నీకు ఆ అమ్మాయి నచ్చిందా నువ్వు పారిపోతావా, ఈ అబ్బాయి నచ్చాడు నువ్వు వెళ్ళిపోతావా? ఆయనకి బాధ, గుండెల్లో బాధ. తల్లిదండ్రులకు బాధ ఉండదు పెట్టండి. ఎవరో ప్రేమించి వెళ్ళిపోద్దంటే ఆనందమా తల్లిదండ్రులకు? ఎవరైనా ఇదంటే ఇన్ని సంవత్సరాలు పెంచిన తల్లిదండ్రుల్ని గుండెల మీద తల్లి పారిపోతున్నావు అంటే ఈ తల్లిదండ్రులకు ఏమైనా ఆనందమా? వీళ్ళు ఏడుస్తారు. ఇప్పుడు అదే పరిస్థితి. నా పిల్లలు వేరే వాళ్ళు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతున్నారని ఆయన బాధ దుఃఖపడుతున్నాడు, రోధిస్తున్నాడు. భూమి మీద సమస్త మనుషులు కూడా చెరిపేసుకున్నారట మార్గాన్ని. అందుకోసం వాళ్ళందరినీ తుడిచేద్దాం అనుకున్నాడు దేవుడు. తుడిచేస్తాను నేను, త్వరలో జలప్రలయం రాబోతుంది. అయితే అందులో ఎవరైనా మారుతారేమో అని నోవాహు ప్రకటించినా ఎవ్వరు కూడా మారే పరిస్థితి లేదండి. ఎవరు మారు. ఇది ఇతరుల కాలంలో జరిగిన సంఘటన. పోనే అన్న ఈ చరిత్ర మీకు తెలుస్తుందా? మన పూర్వీకులు ఎలా ఉన్నారు, మా నాన్న ఎలా బ్రతికాడో నాకు తెలియదేంటి. మా నాన్న ఎలా బ్రతికాడో నాకు తెలుసు బాగా. నా ముందటి వాళ్ళు ఎలా బ్రతికారో నాకు బాగా తెలుసు, మీకు తెలుస్తుంది. ఇప్పుడు ధర్మశాస్త్ర కాలంలో ఉన్న వాళ్ళకి వీళ్ళు ఎలా బ్రతికారో దేవుడు గ్రంథాన్ని రాయించాడు. అలాంటప్పుడు ఈ ధర్మశాస్త్ర కాలంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అంటే ఇశ్రాయేలీలు. ఈ ఇశ్రాయేలీకి పితరుల కాలం తెలుస్తుందో తెలియదా? తెలుస్తుంది. ఇది తెలిసిన వీళ్ళేం చేశారో చూడండి. 78వ కీర్తన. మనుషులు మారరు అనడానికి ఇది ఒక ఉదాహరణ అయిపోయిందమ్మా.
అరే వాడు ఎంత చెప్పినా ఇంక మారరు, కనీసం వాళ్ళు చూసేనే ఏ రావో చెప్పండి మనకి. ఒక తాగుబోతాడు ఉన్నారు అనుకోండి, బాగా తాగుతూ తాగుతూ ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాడు, ప్రాణం మీదకి వచ్చింది, ప్రాణం పోయింది, ప్రాణం పోయింది. ఆ వ్యక్తిని చూసి ఒక తాగుతున్న వ్యక్తి ఏమనుకోవాలి? అరే ప్రాణం పోయింది దానికి కారణం ఏంటో కనీసం ఒక జ్ఞానం అంతా ఆలోచించాలి కదా. వాడి ప్రాణం ఎందుకు పోయింది, వాడి లివర్ ఎందుకు చెడిపోయింది, వాడి జీర్ణ వ్యవస్థ ఎందుకు కాలిపోయింది, ఎందుకు పాడైపోయింది, వాడు తాగడం వల్లే కదా, అందుకే కదా వీడు చనిపోయాడు అన్న ఆలోచన వీడికి రావాలి. కానీ రాదు. పితరుల కాలంలో జరిగిన దేవుని బాధ పెట్టారు, సంతాపం చెందించారనే విషయం ఇశ్రాయేలుకు తెలుసా? తెలిసినా మరి వీళ్ళకైనా కనీసం మినిమం ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. మేము బాధ పెట్టకూడదు అని మనిషికి జ్ఞానం ఉండాలి. ఎందుకు పుట్టించాడు, ఎంత అద్భుతమైన జీవితం వాళ్ళకు ప్రసాదించాడు, ఎక్కడో దాసులుగా బానిసలుగా ఉండకుండా నా పిల్లలు బానిసలుగా ఉండడం ఏంటి అని దేవుడు పాలుతీల్లో ప్రవహించి దేశానికి నడిపించాడు. ఒక మంచి జీవితం ఇచ్చిన దేవుని పట్ల ఎంత కృతజ్ఞత కలిగి బ్రతకాలి. మరలా దేవునికి వీలేం చేశారు? 78వ కీర్తన 41లో 78వ కీర్తన 41లో మాటి మాటికి వారు దేవుని శోధించిరి. తర్వాత మాట ఆ మాట చూడండి ఎలా రాశారు. మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి ఏం కలిగించారు? సంతాపం. చూసారమ్మా, మాటి మాటికి దేవుడికి సంతాపం కలిగించారు. కనీసం వీళ్ళు చూసేనా సిగ్గు ఉండాలి కదా, బుద్ధి ఉండాలి కదా, ఉండాలి. అందుకే నీ పుట్టుక దేవునికి సంతోషమా సంతాపమా? ఇప్పుడు పితరుల కాలంలో అనేక మంది ప్రజలు నోవాహు కుటుంబాన్ని మినహాయిస్తే దాదాపు అన్ని కుటుంబాలు వాళ్ళు కుటుంబాలు ఉంటాయి ఉండవు. ఆ రోజు నోవాహు కుటుంబాన్ని గురించి చెప్పాడంటే మిగతా కుటుంబాలు ఉంటాయి ఉండవా? ఉంటాయి. మరి నోవాహు కుటుంబం తప్ప మిగతా కుటుంబాలన్నీ దేవునికి ఏం కలిగించాయి చెప్పండి? సంతాపము. ఆ కుటుంబాలు సంతాపం కలిగించాయని చదువుతున్నటువంటి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణి మాటి మాటికి వీళ్ళు కూడా ఏం చేశారు? సంతాపం కలిగిస్తూనే ఉన్నారు. వీళ్ళు కూడా సంతాపం కలిగించారు. చూసారా, వీళ్ళు సంతాపం కలిగించారు. అంటే దేవుణ్ణి చేసినందుకు ఆయన దుఃఖపడుతూ ఏడుస్తూ రోధిస్తూ ఉన్నాడు. ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి? అందుకే క్రైస్తవ యుగం అని రాశాను అక్కడ నేను. ఈరోజు మనం ఉన్నాం. నా పుట్టుక, నీ పుట్టుక, ఈరోజు నువ్వు పుట్టావు కదా, నీ పుట్టుక దేవునికి ఆనందమా లేదా నిన్ను బట్టి దేవుడు దుఃఖపడుతున్నాడా? మనం చేసే ప్రతి పని గుర్తు చేసుకోవాలి. నేను చేసే ప్రతి పని గుర్తు చేసుకోవాలి. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు నువ్వు చేసేవి, చూసేవి, మాట్లాడేవి ఏ మాట అయినా బూతు మాట మాట్లాడితే దేవుడు ఏడుస్తాడమ్మా, గ్యారంటీ. నీ నోట వంటి బూతు వచ్చిందనుకోండి దుఃఖపడతాడు. నీ నోట వంటి కాని మాట, నీ చూపు బాగోలేదనుకోండి, ఎవరినో చూస్తున్నావు, అబ్బాయినో అమ్మాయినో, క్రైస్తవుడినే, ఇప్పుడు ఎవరినో చూస్తున్నాను, పెళ్ళి అయిపోయినా చూస్తున్నాను అనుకోండి, చూస్తున్నాడు, నిన్ను బట్టి దేవుడికి ఎప్పుడు సంతోషం ఉండదు. ఏముంటుంది చెప్పండి? సంతాపం. చూసారా, ఇప్పుడు ఎంతమంది ఉంటారంటారు? నాకు ఇచ్చిన జీవితాన్ని విడిచిపెట్టి ఈ లోకంలో చూడకూడదు చూస్తూ మాట్లాడకూడదు మాట్లాడుతూ ఉంటే నన్ను పుట్టించిన దేవుడు. ఇశ్రాయేలు అంతే, నేను కూడా అంతే. నా పుట్టుక దేవుడికి సంతోషం కాదు. నా బ్రతుకు అలాగే ఉంది. నా చూపు బాగోలేదు, నా మాట బాగోలేదు. నేను చేసిన ఏ పని అయినా కూడా దేవునికి అసహ్యకరమైన పని చేస్తున్నాను అనుకోండి, దేవునికి నచ్చని పని చేస్తున్నాను అనుకోండి, దేవునికి వ్యతిరేకమైన పని చేస్తున్నాను అనుకోండి, అప్పుడు దేవుడు కూడా ఏమనుకుంటాడంటే అరే నిన్ను బట్టి కూడా నాకు సంతాపమే మిగిలిందిరా అని అనుకుంటాడు. నన్ను చూసి నిన్ను బట్టి కూడా నాకు సంతాపమే మిగిలింది. ఇతరుల కాలంలో వాళ్ళు చేశారంటే అది నీకు రాయించాను, నీకు తెలుసు. ధర్మశాస్త్ర కాలంలో ఇప్పుడు వీళ్ళిద్దరే మనకు తెలిసే తెలీదా? చదువుకుంటాం గ్రంథంలో 66 పుస్తకాలు. వీళ్ళేం చేశారో చరిత్ర రాయించాడు, ఇప్పుడు ఈ రెండు చరిత్రలు చదువుకున్న నాకేముండాలి? అరే వాళ్ళు దేవుని బాధ పెట్టి, వీళ్ళు దేవుని బాధ పెట్టి, నేను దేవుని బాధ పెడితే నాకేముంది జ్ఞానం కదమ్మా? వాళ్ళు దేవుని నేర్పించి, వీళ్ళు దేవుని నేర్పించి, నా పుట్టుకని బట్టి ఎప్పుడు దేవుడు దుఃఖపడకూడదు, దేవుడు ఏడవకూడదు. ఆయన ఏడ్చే పరిస్థితులు ఉంటాయా? ఉంటాయి. అయితే ఒకటమ్మా, ఇప్పుడు దేవునికి సంతోషం కలగాలంటే ఆ రోజు ప్రజలందరూ దేవునికి ఏం కలిగించారు చెప్పాలి? సంతాపము. ఇప్పుడు చిన్న రివర్స్ చేస్తాను నేను. సంతాపం నాకు కలిగింది అనుకోండి, ఎవరికి సంతోషం కలుగుతుంది? దేవుడికి. అర్థం కాలేదు.
సంతాపం నాకు కలిగింది అనుకోండి, అప్పుడు సంతోషం ఎవరు కలిగిందో తెలుసా? దేవునికి. ఉదాహరణ చెప్తాను నేను. ఇప్పుడు పేతురు ఎన్నిసార్లు బొంకాడు? కొక్కరొక్కో అన్నదా కోడి ఆ 3 సార్లు చెప్పారు. అప్పటికి యేసుప్రభు వారు. పేతురు అన్నాడంటే గొప్పగా మాట్లాడుతారు పేతురు, నా ముందుకు ఎవరు వచ్చినా నేను నిన్ను తప్ప నువ్వు తెలిసేనే చెప్తాను, నువ్వు నాకు తెలియదని అంటాడు. యేసుప్రభు అప్పటికి చెప్తారు, అది కాదు నాన్న, నువ్వు 3 సార్లు అబద్ధం చెప్తావు అంటే, లేదు ప్రభువా, కావాలంటే చెక్ చేసుకుని అంటాడు. అప్పటికప్పుడే ప్రాణం మీదకి వచ్చేసరికి పేతురు ఎన్నిసార్లు అబద్ధం ఆడారు? 3 సార్లు బొంకాడు, 3 సార్లు అబద్ధం ఆడాడు. అప్పుడు పేతురు మత్తయి సువార్త 26వ అధ్యాయం చూడండి. ఎందుకు ఇప్పుడు ఒక మనిషి పుట్టుక ఎప్పుడు దేవునికి సంతోషం కలుగుతుందో చెప్తున్నానమ్మా. ఎప్పుడు దేవునికి సంతోషం అంటే సంతాపం దేవుడికి కలగకూడదు. సంతాపం ఎవరికి కలగాలి? నాకు కలగాలి, మనకు కలగాలి. మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం చూడండి. ఎంత ఏడుస్తాడండి ఈయన. మత్తయి సువార్త 26:75. కనుక కోడి కూయక మునుపు నీవు నన్నెరుగునని ముమ్మారు చెప్పదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపులకు పోయి సంతాపపడి ఏడ్చాడు. అంటే పేతురుకి ఏం కలిగింది? పేతురుకి సంతాపం, దేవునికి సంతోషం. పేతురుకి సంతాపం, దేవునికి సంతోషం. ఇప్పుడు ఒకరి పుట్టుక వల్ల ఎప్పుడు దేవుడు ఆనందపడతాడంటే నాకు బాధ కలగాలి. అరే అనవసరంగా అబద్ధం ఆడాను, అనవసరంగా కూడా ఒక అమ్మాయితో తిరుగుతున్నాను, దేవుని తెలుసుకుని ఒక అబ్బాయితో తిరుగుతున్నాను, తప్పుడుగా ప్రవర్తిస్తున్నాను, తప్పుడు మాట్లాడుతున్నాను అన్న బాధ నాకొస్తే, ఆ గుండెల్లో బాధ నాకొస్తే నిన్ను బట్టి దేవుడికి ఆనందం. అరే బుద్ధి తెచ్చుకున్నాడే నా బిడ్డ, మారాడు చాలు. ఆలోచించండి. ఇతరుల కాలంలో అలా కాదు, వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతికారు. వాళ్ళ బ్రతుకు దేవుడితో సంబంధం లేదు, మా బ్రతుకు మా ఇష్టం అనుకున్నారు. అందుకే దేవుడు సంతాపపడ్డాడు. ఇశ్రాయేలు కూడా సేమ్, దేవుణ్ణి మాటికి సంతాపం పెట్టారు, సంతాపం కలిగించారు. ఎందుకు అంటే వాళ్ళు కూడా మా బ్రతుకులు మాకు ఇష్టమండి, మా ఇష్టానుసారంగా మేము బ్రతుకుతాం. మన ఇష్టానుసారంగా బ్రతికితే దేవునికి సంతాపం, ఆయన ఇష్టానుసారంగా బ్రతికి తప్పు తెలుసుకొని నేను ఏడిస్తే దేవునికి సంతోషం. ఇప్పుడు పేతురు ముమ్మారు అబద్ధం ఆడిన తర్వాత ఎంత గొప్పగా చెప్పావయ్యా, యేసుప్రభు అంటాడు, ఎంత గొప్పగా చెప్పావు, నేను 3 సార్లు అబద్ధం ఆడితే నీకు ముందే తెలుసా? తెలుసు. ఇప్పుడు ఏం చేశాడు చూడండి. వెలుపులకు పోయి సంతాపకుడు బెక్కి ఏడుస్తున్నాడట పేతురు. అయ్యో అని గుండెలు బాదుకుని ఏడుస్తున్నాడండి పేతురు. ఇంత గొప్ప ప్రభువుని నేను అబద్ధమాడాను, తెలియదని మాట్లాడాను, నేను ఒక అబద్ధమాడి మాట్లాడాను అని పేతురుకి సంతాపం కలిగింది. ఈ పేతురుకి సంతాపమే దేవునికి సంతోషం. ఎప్పుడు దేవునికి సంతోషం కలుగుతుంది? ఒక వ్యక్తి తను చేసిన పాపాన్ని బట్టి, తన బ్రతుకుతున్న బ్రతుకును బట్టి అసహించుకొని, నేను దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నాను రా బాబు, ఈ జన్మనిచ్చిన దేవునికి ఇలా చేయడం తప్పు, ఇలా నేను ఎప్పుడూ చేయను అని ఎప్పుడైతే ఒక బిడ్డ అనుకుంటాడో అప్పుడు భూమి మీద నీ తల్లిదండ్రులకి ఆనందం, నిన్ను పుట్టించినటువంటి ఆ పరమ తండ్రికి ఆనందం. అంతే కదండి. ఒక తల్లిదండ్రులకు ఎప్పుడు ఆనందం కలుగుతుంది? నా తల్లిదండ్రులు నేను మోసం చేయకూడదు, వాళ్ళు నాకు జన్మనిచ్చారు, భూమి మీద చదివించారు, పెంచారు, పోషించారు అని ఇదంతా బిడ్డలు ఆలోచించారు అనుకోండి. ఇన్ని చేసిన తల్లిదండ్రులకి నేను మోసం చేయకూడదు, ఇంతవరకు చేసింది చాలు, ఎన్నో తప్పులు చేశాను, ఇక మీద నేను తప్పులు చేయను, నా తల్లిదండ్రుల దగ్గర ఇలా ఉంటాను అని వారికి ఏడుపు వచ్చింది అనుకోండి. ఈ భూమి మీద తల్లిదండ్రులు ఏమవుతారు? ఆనందపడతారు. నిజంగా నా కొడుకుకి బుద్ధి వచ్చింది, నా కూతురికి బుద్ధి వచ్చింది. అలా బుద్ధి వస్తే వాళ్ళలోకి వచ్చిన బాధను బట్టి ఈ తల్లిదండ్రులకి ఆనందం అలాగో పేతురులో వచ్చిన ఆ బాధ, ఆ అబద్ధం, ఆ దుఃఖపడ్డాడు, సంతాపపడ్డాడు. ఆ పేతురు కలిగిన బాధను చూసి దేవుడు ఏమయ్యాడు తెలుసమ్మా? యేసుప్రభు ఆనందపడ్డాడు. ఇంకెప్పుడు అబద్ధం ఆడు. ప్రాణం మీదకి అబద్ధం ఆడాడు కదా పేతురు, ప్రాణం మీదకి వచ్చిందని 3 సార్లు బొంకాడు కదమ్మా. కానీ తర్వాత ఏమైంది తెలుసమ్మా? పేతుర్ని తలకిందులుగా సిలువ వేశారు. యేసుప్రభుని ఎలా వేశారేమో. ఇప్పుడు పేతుర్ని ఎలా వేశారు చెప్పమంటారా? కాళ్ళు పైకి, బుర్ర కిందకి, కాళ్ళు పైకి అంటాడు, ప్రభువులాగా వేయడానికి నాకు అర్హత లేదు, అలా చంపకండి, నాకు సిలువ అలా వేయకండి, ఆయనలాగా ఉండే అర్హత నాకు లేదు, తిరగేసి చూడండి, కాళ్ళు పైకి తల కిందకి ఇలా వేయమని దేవుడు కోరుకున్నాడండి, పేతురు కోరుకున్నాడండి. ఆలోచించండి. మనిషి జీవితంలో సంతాపం వస్తేనే
దేవుడు సంతోషపడతాడు. ఇప్పుడు అభిషేక్ అయినా తన జీవితంలో ఇచ్చిన పుట్టుకను బట్టి, ఈరోజు మనం పొందుకున్న పుట్టుకను బట్టి అయినా ఒకటి ఆలోచించండి, ఎప్పుడు దేవునికి సంతోషం కలుగుతుందంటే నేను చేసే బ్రతుకులో, నా బ్రతుకులో దేవునికి వ్యతిరేకమైన పనులు ఒకవేళ జరిగితే ఇక ఎన్నడూ చేయనని నాకు సంతాపం కలిగి నేను ఏడిస్తే ఆ దేవునికి సంతోషం కలుగుతుంది. చూడండి, ప్రవర్తనను బట్టి సంతోషం అని చాలాసార్లు చెప్తాను నేను. మన ప్రవర్తన మార్చుకుంటే దేవుడికి సంతోషం. చూడండి ఒక మాట యెహెజ్కేలు గ్రంథంలో, ఈ మాట ఎక్కువ సార్లు మనం చదువుతూ ఉంటాం, మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనము చదువుదాము. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకుని బ్రతుకుటయే నాకు సంతోషం, ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. అంటే ప్రవర్తన దిద్దుకుని బ్రతికితే ఎవరికి సంతోషం అమ్మా? ఇప్పుడు దేవునికి, నీ పుట్టుక దేవునికి సంతోషమా సంతాపమా అన్నాడు. ఇప్పుడు నీ పుట్టుక దేవునికి సంతోషం ఎప్పుడు? నీ ప్రవర్తన దిద్దుకుని బ్రతకడమే దేవునికి సంతోషం. నీ ప్రవర్తన దిద్దుకుని బ్రతకడమే దేవునికి సంతోషం. సామెతల గ్రంథం 28:13లో, సామెతలు 28:13లో, తన అతిక్రమమును దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని కనికరం పొందుకుంటాడు. అంటే నా తప్పులు నేను దాచిపెట్టుకుని బ్రతికేవాడు, చూడండి అమ్మా అందరూ, తప్పులు దాచిపెట్టి బ్రతికేవాడు ఎప్పుడు దేవుని ఏం పెట్టలేడు. అంతే కదా. ఈరోజు దొంగతనంగా ఎవరికి తెలియకుండా చాలా మంది సిగరెట్ తాగుతూ ఉంటారు. నాకు తెలిసిన పాస్టర్స్ ఉన్నారు, చెప్పడానికి సిగ్గేస్తుంది, ఇంకేం చెప్తాం. ఈ ఊర్లో కాకుండా వేరే ఊర్లో, దేవుడు చూడమ్మా, పాస్టర్లు అండి సిగరెట్ తాగేవారు. అంటే ఈ ఊర్లో కనబడకుండా వేరే ఊర్లో తాగితే మనుషులు చూడకపోవచ్చు, కానీ ఎవరికి మళ్ళా వాక్యం చెప్తారు ఇక్కడ నిల్చొని. ఆలోచించండి, దేవునికి నీ ప్రవర్తన దిద్దుకుని బ్రతకడమే దేవునికి సంతోషం. ఇప్పుడు దేవునికి సంతోషం అదే. ఇప్పుడు అలా నువ్వు చేస్తుంటే నిన్ను బట్టి దేవునికి సంతోషం అంటే ఎప్పుడు దేవునికి సంతోషం కలగదు. 2 సామెతల గ్రంథం 23వ అధ్యాయం, దేవునికి సంతోషం ఎప్పుడు కలుగుతుంది నా వల్ల? సామెతల గ్రంథం 23వ అధ్యాయం 15వ వచనం చూడండి. నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయము కూడా, అంటే అమ్మ మన హృదయానికి ఏమి లభించాలన్నాడు? జ్ఞానం. జ్ఞానము నువ్వు పొందుకుంటే ఎవరికి సంతోషం? ఈరోజు జ్ఞానము లేక, జ్ఞానము లేక దేవుడు ఏడుస్తున్నాడు. జ్ఞానము సంపాదించుకోండి అని అంటే జ్ఞానం ఎవరో సంపాదించుకోవట్లే, దేవుని జ్ఞానం పొందుకోవాలి. ఈరోజు చెప్పాం కదా, జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడుతుందన్నాం. ఇప్పుడు ఇల్లు కట్టబడాలంటే జ్ఞానం ఉండాలి. ఈరోజు జ్ఞానం పొందుకోండి అని దేవుడు చెప్తున్నా సరే మీకు జ్ఞానం వస్తే ఆయనకు సంతోషం అన్నాడు. ఎందుకు చెప్పండి? మనకి జ్ఞానం ఉంటే ఇల్లు ఏమవుతుంది? ఇల్లు కట్టబడుతుంది అంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో సౌఖ్యంగా సంతోషంగా ఎప్పుడు ఉంటారు? వాళ్ళందరికీ వాక్యం తెలిసే జ్ఞానం ఉంటే, ఈ దైవికమైన జ్ఞానం ఉంటే ఇంట్లో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. గొడవలు రావు, మనస్పర్ధలు రావు, సమస్యలు రావు. వచ్చినా పరిష్కరించుకునే జ్ఞానం దేవుడిస్తాడు. ఈ జ్ఞానం లేకే కుటుంబాలు కట్టబడడం లేదు. కుటుంబాలు కట్టబడకపోతే కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసిన దేవుడు సంతాపం చెందుతాడు. అంటే నీ హృదయంకి ఏం కావాలన్నాడు? జ్ఞానం. నీ హృదయమునకు జ్ఞానం ఉంటే దేవునికి సంతోషం. ఎందుకు నీ హృదయానికి జ్ఞానం కావాలి? నీ హృదయానికి జ్ఞానం వస్తే మీ కుటుంబాలు బాగుంటాయి. మీ మనస్పర్ధలు రాకుండా, భార్యాభర్తలు ఎలా ఉండాలో మీకు అర్థమవుతుంది, తల్లిదండ్రులు పిల్లలు ఎలా ఉండాలో మీకు తెలుస్తుంది. మీరంత సంతోషంగా కుటుంబాలుగా భూమి మీద జీవిస్తే నాకు ఆనందం అంటున్నారు. ఎందుకు? అసలు ఈ వ్యవస్థను ఏర్పాటు చేసిందే ఆయన కనుక. చూసారమ్మా, ఈరోజు దేవుని దైవికమైన జ్ఞానం లేక భార్యాభర్తలు గొడవలాడుకుంటుంటారు. సమస్యలు ఎందుకు వస్తున్నాయి? దైవికమైన జ్ఞానం లేక. అన్యులు గొడవలాడుకుంటున్నారంటే అర్థం ఉంది. క్రైస్తవ భార్యాభర్తలు గొడవలాడుకుంటున్నారంటే ఆ భార్యాభర్తలకి ఎవరో ఒకరికైనా లేదా ఇద్దరికైనా దేవుని వాక్య జ్ఞానం లేదని అర్థం. ఇప్పుడు అలా గొడవలాడుకుంటుంటే మనం చూసి ఎవరు దేవుని నమ్ముకుంటారో చెప్పండి? మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమున్న తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు. ఉదయం లేస్తుంటే ఈ భార్యాభర్తలు గొడవ అయితే పక్కన చూస్తున్నారు, వీళ్ళంటే సంఘం, మళ్ళీ సాయంత్రం సంఘానికి వెళ్ళిపోతున్నారు బైబిల్ పట్టుకుని. ఉదయాన్నే తిట్లు, పురాణాలే. ఆ పురాణాలు
పురాణాలు మాట్లాడుతుంటే పక్కింటి వాళ్ళు వింటున్నారు, సాయంత్రం అయ్యేసరికి చక్కగా బైబిల్ పట్టుకొని వచ్చేస్తున్నాం అనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి? వాళ్ళకి ఎగతాళి అయిపోద్ది దేవుడు అంటే. వీళ్ళ కుటుంబం ఏంటి ఇంత పరిస్థితులు, ఇంత ప్రశాంతంగా ఉన్నారు, వీళ్ళు ఎంత నెమ్మదిగా ఎలా ఉండగలుగుతున్నారు, ఈ కుటుంబం ఎంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నారు అంటే దైవికమైన జ్ఞానం కలిగిన కుటుంబం ఎప్పుడూ సంతోషంగానే ఉంటుంది. సమస్యలు రావా? వస్తాయి. సమస్యలు వచ్చినా కూడా పరిష్కరించుకునే జ్ఞానం దేవుడిస్తాడు. అందుకే నీ హృదయానికి జ్ఞానం ఉంటే నాకు సంతోషం అంటున్నాడు. ఇక్కడ పేతురు గారి విశ్వాసం చెప్పాను కదమ్మా. తప్పిపోయిన కుమారుడు అందరికీ తెలుసా? అందరికీ తెలుసు. లూకాసు వార్త 15వ అధ్యాయం. లూకాసు వార్త 15వ అధ్యాయం. తప్పిపోయిన కుమారుడు ఆస్తి రాయించుకుంటాడు తండ్రికి. నా ఆస్తి ఇస్తావా లేదా అని తండ్రితో గొడవ పెట్టుకుంటాడు. అయితే తండ్రి చాలా బాగా హృదయంతోనే ఆస్తి రాసేస్తాడు. మనందరికీ తెలుసు కదమ్మా స్టోరీ, చిన్ననాటి సండే స్కూల్ నుంచి చెప్తూ ఉంటారు. ఆస్తి రాయించుకున్నాడు, దూర ప్రాంతం వెళ్ళాడు, ఏదో పాడుకం చేసుకున్నాడు, ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఆస్తి లేదు, ఆకలేస్తుంది, కరువు వచ్చింది. ఆ ప్రాంతంలో ఎక్కడికి వెళ్దామని చూశాడు, ఏదైనా పని దొరుకుతుందని చూశాడు, పని ఏమీ లేదు. పందుల పొట్టు చూశాడు అక్కడ, ఆ పందులకి కనీసం కాస్త పొట్టు దొరుకుతుంది, ఆ పొట్టు అయినా తినచ్చు అనుకున్నాడు. చూడండి ఎలాంటి స్థాయిలోంచి ఎలాంటి స్థాయికి దిగజారిపోయాడు. పందుల పొట్టు తినడానికి సిద్ధపడిపోయాడు. 15:18 లూకా 15:18. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుగున పాపము చేసి తిని ఇక మీదట అండర్లైన్ చేయండి మా 19, ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకున్నట్టు యోగ్యుడను కాను, నన్ను నీ కూలివారిలో ఒకరిగా పెట్టుకో. నాన్న అమ్మ ఎలా పెట్టుకోమన్నాడు? నీ దగ్గర 10 మంది కూలీలు, అందులో ఒక కూలీలు అనుకో. ఒక అంటే అన్నంకి అంత దిగజారిపోయాడు. చూడండి ఆకలి బాధ. కూలీల్లో ఒకరిగా చూడన్నా అంటే ఆ తండ్రి ఏం చేశాడమ్మా? ప్రశస్తమైన వస్త్రం తీసుకొచ్చాడు, బట్టలు తొడిగాడు, చెప్పులు తొడిగాడు. నా కొడుకు నువ్వు అమ్మ, పిల్లలు ఎంత దూరమైనా, పిల్లలు ఎన్ని తప్పు చేసి గుండెల మీద తన్నేసి వెళ్ళిపోయినా వాడు ఇబ్బందుల్లో ఉన్నాడంటే ఏ తల్లిదండ్రులు ఎలా ఉంటుందో చెప్పండి? వీళ్ళు ముందు గుండె జారిపోద్ది. వాడు ఎంత బాధ పెట్టినా మర్చిపోతారు, ఎంత ఇబ్బంది పెట్టినా మర్చిపోతారు. నా కొడుకు బాగుండాలి అనుకుంటారు. కానీ కొడుకు ఒక మాట అన్నాడండి ఇక్కడ, నీ కొడుకు అనిపించుకోవడానికి నేను యోగ్యుడను. ఇప్పుడు ఆ మాట అన్నాడు కదమ్మా, ఆ మాట తప్పిపోయిన కుమారుడు హృదయంలో సంతాపం కలిగిందా? అంటే ఇప్పుడు సంతాపం ఎవరిలో వచ్చింది? కుమారుల్లో వచ్చింది. అప్పుడు ఆ తండ్రికి ఏం కలుగుతుంది? అది అంటే ఈరోజు నీలో నాలో వచ్చినటువంటి మార్పు, నేను ఏడిస్తే, నా పాపాన్ని బట్టి నేను దుఃఖపడితే, అయ్యా ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాల భూమి మీద నాకు జన్మనిచ్చావు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ 10, 12, 15, 20, 30, 40, 50, 60, 70, బ్రదర్ 70 క్రాస్ చేశారు. 70 సంవత్సరాలు దేవుడిచ్చాడు. అప్పుడు నా బ్రతుకులో వచ్చినటువంటి ప్రతి పాపాన్ని నేను అసహించుకుంటూ ఉంటే, నేను చేసిన తప్పిదంగా నేను దిద్దుకుంటుంటే దేవునికి ఏం కలుగుతుంది? ఆయనకి సంతోషం. ఇప్పుడు ఈ తప్పిపోయిన కుమారుడు ఒకటే అన్నాడండి, నాన్న నీ కుమారుని అనిపించుకుని అసలు నాకు యోగ్యత లేదు, నువ్వెక్కడా నేనెక్కడా, నీ బ్రతుకెక్కడా నా బ్రతుకెక్కడా అని ఎప్పుడైతే అన్నాడో మార్పు వచ్చింది. ఒక మనిషిలో వచ్చిన ఆ బిడ్డ సంతాపం చెందాడు, ఆ తండ్రికి సంతోషం. ఇప్పుడు నీ పుట్టుక దేవునికి సంతోషమా సంతాపమా అంటే, నేను నా బ్రతుకులో ఇంతవరకు ఎలా బ్రతికానో, దేవునికి వ్యతిరేకంగా ఎవరైనా బ్రతికితే నా పుట్టుక దేవునికి సంతోషం కలగాలని నీకుంటే అమ్మ ఉందా లేదా? ఎవరికైనా మన పుట్టుక దేవునికి సంతోషం కలగాలని నాకు తెలిసి అందరికీ ఉంటుంది. మరి నీ పుట్టుక దేవునికి సంతోషం కలగాలి అంటే ఈ భూమి మీద నువ్వు చేసిన దేవునికి వ్యతిరేకమైన ప్రతి పనిని దిద్దుకొని, అయ్యా నీ ఎదుట నీ కుమారుని నడిపించడం యోగ్యుని కాదు, నీ యోగ్యుని కాదు, అర్హత లేదు, ఎన్నిక లేని నాకు నువ్వు ఎన్నిక చేసావు, అందును బట్టి కృతజ్ఞత చెల్లించి మనుషులు మారాలి. మనిషిలో వచ్చిన మార్పుకి దేవుడికి సంతోషం కలుగుతుంది. కనుక నా పుట్టుక దేవునికి ఎప్పుడు సంతోషం? నేను చేసిన ప్రతి పాపపు పనికి, పాపపు చూపులకి, పాపపు మాటలకి, తప్పుడుగా మోసాలు చేసి అన్యాయాలు అక్రమాలు ఎంతో మందిని నోటి మాట చేత బాధ పెట్టినందుకు ఇవన్నీ ఆలోచించుకొని ఆ బ్రతుకును అసహించుకొని, అయ్యా నువ్వు ఇచ్చిన బ్రతుకును బట్టి నన్ను క్షమించు, ఇక ఎన్నడూ వాటి వైపు నేను చేయను చూడను అని నువ్వు సంతాపం చెందు, ఆ తండ్రికి సంతోషం. అప్పుడు నీ పుట్టుకను బట్టి దేవునికి సంతోషం కలుగుతుందండి. యోనా కాలంలో యోనా నినివే ప్రాంతానికి వెళ్తాడు, లేదా దేవుడు వెళ్ళమంటాడు. నినివే ప్రాంతానికి వెళ్ళమంటే యోనా ఏ ప్రాంతానికి వెళ్ళాడు? తర్షీషు అనే ప్రాంతానికి వెళ్ళాడమ్మా. వాస్తవానికి ఎంత యోనా గారు ప్రవక్త, మంచి ప్రవక్త,
అయితే దేవుడు చెప్పిన మాటకు వ్యతిరేకంగా చూడండి, ఆపోజిట్ లో ఉంటాయి. తూర్పు పడమర అనుకోండి. యోనా ఇక్కడ ఉన్నాడు. యోనా ఈ స్థాయి నుంచి ఇటుపక్క నినివేకి వెళ్ళమన్నాడు. వాస్తవానికి నినివే 500 మైళ్ళే దూరం. నినివే ఎన్ని మైళ్ళమ్మా? తర్షీషు 2500 మైళ్ళ దూరం. కానీ ఎక్కడికి వెళ్ళిపోయాలని సిద్ధపడ్డాడు చూడు. 2500 కిలోమీటర్లు అనుకోండి, ఇది 500 కిలోమీటర్లు అనుకోండి. ఇది దగ్గర, ఇది దగ్గర. దేవుడు నినివేలు యోనా అన్నాడు. నేను దేవుడు చెప్పిన నినివే వెళ్లకుండా ఇటు వెళ్ళిపోతుంటాడు. 2500 కిలోమీటర్లు వెళ్ళిపోయాడు. నువ్వు అటు వెళ్ళినా చేప ద్వారా మింగి మళ్ళీ ఎక్కడికి తీసుకొచ్చాడు ఆయన. దేవుడి పని ఎలాగైనా జరిగించగలడు. ప్రవక్త కదా, కానీ ప్రవక్తకి మార్పు తీసుకొచ్చాడు. ఇప్పుడు యోనా ఆఖరికి చేప మింగి ఏ పట్టణంలో పడేసింది? నినివే పట్టణంలో పడిపోయాడు. మరలా ఇక్కడికి వచ్చానా ఇంక చచ్చినట్టు ఏం చేస్తాడు యోనా? నీ సేవ చేస్తానయ్యా అని యోనా ఆ నినివే పట్టణస్తులందరికీ ప్రకటిస్తూ ఒక మాట. యోనా గ్రంథం యోనా గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనాలు చదువుతాను. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోడిపట్ట కట్టుకున్నారు. 6 ఆ సంగతి నినివే రాజునికి వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రమును తీసివేసి గోడెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. చూసారమ్మా అమ్మ, దీన్ని ఏమంటారు? ఒకప్పుడు నినివే పట్టణస్థులు. అమ్మ, నినివే పట్టణం అంటే ఎవరో కాదు, అశూరియులు. అశూరు సామ్రాజ్యం విన్నారమ్మా? అశూరు సామ్రాజ్యం, మొట్టమొదటి సామ్రాజ్యం అశూరు సామ్రాజ్యమే. బలమైన సామ్రాజ్యం. అసలు అశూరు సామ్రాజ్యం తర్వాతే బబులోన్ వచ్చింది, బబులోన్ సామ్రాజ్యం. అయితే ఈ నినివే పట్టణస్థులు మారారా మారలేదా? మారారు. రాజు కూడా ఏమయ్యాడు? రాజు నుంచి కింద దిగి గోనెపట్ట కట్టుకున్నాడు. అంటే యోనా కాలం నాటి ప్రజలు యోనా ప్రకటించేసరికి పశ్చాత్తాపంతో మారిపోయారండి. తప్పు చేశామని ఒప్పుకున్నారు. అయ్యా యోనా, నువ్వు ప్రకటించింది కరెక్ట్, మేము ఎంతవరకు పాప బ్రతికం, మాది పాప జీవితమే అని యోనా ప్రకటిస్తే ఒప్పుకున్నారు. ఇప్పుడు ప్రజలు సంతాపం పొందారా లేదా? ప్రజల సంతాపం చూశాడు దేవుడు. అనుకున్నాడు వీళ్ళు సంతాపం వస్తే ఆయనకి సంతోషం. మీరు మారారు కదా, మీ పట్టణం మీదకి ఇంకే కీడు రాదు, నేను రానమను అని దేవుడు యోనాతో ప్రకటిస్తాడు. అందుకే నినివే పట్టణం మీదకి ఏ కీడు రాలేదు. అంటే మనుషులు మారాలనే దేవుడు అవకాశం ఇస్తాడు. ఇప్పుడు ఆయుష్కాలం పెంచుతుంటాడండి దేవుడు. బర్త్డేస్ వస్తున్నాయి అందరికీ. బర్త్డేస్ వస్తున్నప్పుడు సంవత్సరం పెరుగుతున్నాయంటే అవకాశాలు ఇస్తూ ఉన్నాడు అని అర్థం. ఇచ్చిన అవకాశాలను మనిషిగా నేనేం చేయాలి? సద్వినియోగం చేసుకుని దేవుడి కోసం మార్పు చెందడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. లేదంటే ఎప్పుడు ఎవరు రాలిపోతారో తెలియదు. అయ్యా బ్రతుకుంటాం అనుకున్నారు ఆంధ్రయ్య గారు, అంతే కదా, ఆయన బ్రతుకుంటాం అనుకుంటారు. ఆయన చనిపోతారు అనుకున్నారా? కాదే. మనం కూడా అనుకుంటామా? కాదే. సుమారు 50 సంవత్సరాలు 55 సంవత్సరాలు ఉంటే 70-80 వాళ్ళన్నా చూస్తారు. ఆయన అనుకుంటాడు నేను కూడా ఒక 70-80 ఉంటాను అని అనుకోవచ్చు బహుశా. ఆయుష్కాలం ఇస్తున్నాడంటే మన ఇష్టానుసారంగా బ్రతకడానికి కాదు. సడన్ గా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 7 days లో చనిపోయాడు ఆయన. 3వ తారీఖు ఉపవాస ప్రార్థన ఇక్కడ, 9వ తారీఖున మరణం. ఆదివారం మాట్లాడడం ఎంత ఆశ్చర్యం చూడండి, ఎంత బాగా మాట్లాడారు కూడా భుజమే చేయేసి. నాకు మరణం అంటే భయం లేదు బ్రదర్. అగో మీ పిన్ని ఆవిడికే భయం ఉంది అంటున్నాడు ఆ రోజు వ్యక్తిగతంగా మాట్లాడితే. చచ్చిపోతున్న భయం అయితే నాకు లేదు. బాగానే మాట్లాడాడు, మాట తీరు బాగుంది. మళ్ళీ రాత్రికి రాత్రి పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదండి. మనుషులు ఎప్పుడు సంతాపం కలగాలి. ఎందుకు? నా పుట్టుక ఈ రోజు ఎలా ఉంటుందో, పుట్టుకను బట్టి దేవుడు ఎప్పుడు దుఃఖపడకూడదు. ఒకవేళ మరణం రావచ్చు, చనిపోయేసరికి నేను దేవుడికి సంతోషంగా, నా బ్రతుకు సంతోషంగా ఉంటేనే నేను పరలోకం చేరగలను. నా బ్రతుకు బాగోలేకపోతే, నేను సంతాపం కలిగించిన వాడిగా ఉంటే ఉపయోగం ఏముంది చెప్పండి? హ్యాపీ బర్త్డే, వెరీ గుడ్, హ్యాపీ బర్త్డేస్ జరగడం మన జీవితంలో మంచిదే. కానీ ఇచ్చిన బర్త్డేని బట్టి మనకి సంతోషం, కేక్ ఇచ్చి ఆనందపడతాం. కానీ నిన్ను పుట్టించినటువంటి నీ తల్లిదండ్రులు ఆనందపడాలి, ఆ తల్లిదండ్రులు పుట్టించినటువంటి దేవుడు ఆనందపడాలి. అప్పుడు అది నిజంగా హ్యాపీ బర్త్డే. లేదు, ఎన్ని బర్త్డే చేసుకున్నా భూమి మీద ఈ తల్లిదండ్రులు ఏడ్చి వారిని నీకు ఇచ్చిన ఆ తండ్రి ఏడిస్తే ఈ భూమి మీద మనకి ఏమైనా ఉపయోగం ఉందో చెప్పండి? నీ బర్త్డే ఎప్పుడు హ్యాపీ అంటే వారు సంతోషించాలి, మనందరినీ పుట్టించిన ముఖ్యంగా ఆయన సంతోషపడాలి. ఆయన ఎప్పుడు దుఃఖపడకూడదు.
ఆయన ఎప్పుడు సంతాపం చెందకూడదు. అపోస్తల కార్యాల్లో 2వ అధ్యాయం అక్కడ పేతురు ప్రసంగించాడు కదమ్మా. అపోస్తల గారు 2వ అధ్యాయం పేతురు గారు మాట్లాడుతున్నప్పుడు సుమారు 10,000 దేశాల వాళ్ళు ఉన్నారు. అయితే పేతురు మాట్లాడుతుంటే అక్కడ కొంతమందికి వాక్యం గుచ్చుకుందట. అమ్మ, వాక్యం గుచ్చుకుంటుందా? గుచ్చుకుంటుంది కొన్ని సందర్భాల్లో. ఎందుకంటే మనలో ఉన్న తప్పులు బయటపడుతుంటాయి, మనలో ఉన్న లోపాలు వాక్యం ఎత్తి చూపిస్తుంటది. నిజమే, నా బ్రతుకులో ఈ లోపం ఉంది కదా. అక్కడ అపోస్తలులు 2:38లో చూడండి, అపోస్తల కార్యాలు 2:38లో 37 అన్న, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా నేనేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను, అమ్మ హృదయంలో ఏమైంది? నొచ్చుకొని. అంటే కిందనేమన్నారు? పొడవబడి ఉంటుంది. పొడవబడి అంటే అక్కడున్న వాళ్ళు సంతాపం పడ్డారమ్మా, బాగా దుఃఖపడుతున్నారు. ఎంత అసహ్యకరమైన బ్రతుకుతున్నామేంట్రా మనం. పేతురు గారు మాట్లాడుతుంటే ఒక్కొక్కరికి వారి తప్పులు తెలిసిపోతున్నాయి. ఇది మనలో ఎంత తప్పు ఉందా, మనం ఎంత పాపంలో బ్రతుకుతున్నామా అని ఒక్కొక్కడు ఏడ్చి పొడవబడ్డాక ఆయన మాటలు గుచ్చుకుంటుంటే, అయ్యా నీకు నమస్కారం పేతురు గారు, మీరు ఆపండి, మేమేం చేయాలో చెప్పండి, మీరా యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందండి, పరిశుద్ధాత్మన వరాన్ని మీరు పొందుకుంటారని పేతురు చెప్తున్నాడు. అలాగేనయ్యా, తప్పకుండా మేము పొందుకుంటాం. ఎందుకంటే మీరు మాట్లాడుతుంటే మాకు భయం కలుగుతుంది, మీరు మాట్లాడే ప్రతి మాట మాకు గుచ్చుకుంటుంది, మా లోపాలు మాకు తెలుస్తున్నాయి, మా పాపం మాకు తెలుస్తుంది అంటే వారిలో ఉన్న సంతోషం. సుమారు ఎంతమంది బాప్తిజం పొందారు? 3,000 మంది, సుమారుగా 3,000 మంది. అమ్మ, దేవుడికి సంతోషమా కాదా? ఒక్కరు బాప్తిజం పొందితేనే దేవుడికి సంతోషం, ఒక్కరి భూమి మీద మారు మనసు పొందితేనే పరలోకంలో సంతోషం. ఒకే రోజు 3,000 మంది బాప్తిజం పొందుతున్నారంటే మాటలు కాదండి, పండగ, దేవునికి పండగ. ఒకరోజు 3,000 మంది బాప్తిజం పొందారా? ఎంత ఆనందం. ఈ 3,000 మంది బాప్తిజం పొందడానికి దేవుడికి ఏం కలిగింది? సంతోషం. ఈ భూమి మీద ఉన్న 3,000 మందికి సంతాపం. వీళ్ళు సంతాపపడినా పర్లేదు, ఎవరికి సంతోషం? వీళ్ళు మారారు కాబట్టి. చూసారా ఎంత అద్భుతమైనటువంటి మార్పు. ఆ మార్పును సంతాపం నాలో వస్తేనే దేవుడికి సంతోషం. అందుకే నీ పుట్టుక దేవుడికి సంతోషమా సంతాపమా? సుంకరి పరిసేయుడు బ్రతుకు, పరిసేయుడు సుంకరి ప్రార్థన విన్నారు కదమ్మా, ఇప్పుడు చాలాసార్లు విన్నామా. లూకా సువార్త 18వ అధ్యాయం. పరిసేయుడు గొప్పగా చెప్పుకుంటాడు, నేను వారానికి 3 మార్లు ఉపవాసం ఉన్నాను, సంఘంలో అందరికంటే ఎక్కువ కానుక ఇచ్చింది నేనే అని చెప్పుకుంటాడు. డబ్బా, సెల్ఫ్ డబ్బా. ఆ ప్రార్థన దేవుడికి నచ్చదు. నువ్వు ఇస్తే ఇవ్వచ్చు ఒకవేళ అందరికన్నా ఎక్కువ, కానీ చెప్పుకోవాలి గొప్పగా చెప్పుకుంటున్నాడు. దేవుడికి చెప్తుంటాడు మరలా, నువ్వు ఎంత కానుక వేస్తున్నావో తెలియదు దేవుడికి తెలుసు, ఎప్పుడు చెప్పకూడదు. 3 మార్లు ఉపవాసం ఉంటున్నాను, 10వ భాగం ఇస్తున్నాను అని చెప్తుంటాడు. కానీ పాపి సుంకరి ఏమంటాడండి? గుండెలు బాదుకొని ఆకాశం తట్టు కళ్ళు ఎత్తి చూడడానికి భయం, దేవుడు చూడడానికి భయం. సుంకరి అంటాడు, పాపినైనా నన్ను కరుణించు, పాపినైనా నన్ను కరుణించు. ఆయన మాటలు చూడండి. ఇదేంటి దుఃఖం, సంతాపం. ఈ వ్యక్తిలో మార్పు నిజంగా దేవునికి సంతోషం కలిగిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మనందరినీ అడుగుతున్నాను ప్రశ్న, నీ పుట్టుక దేవునికి సంతోషమా సంతాపమా? నువ్వు పుట్టినందుకు దేవుడు సంతోషపడుతున్నాడా సంతాపం చెందుతున్నాడా? ఒక్కొక్కరు వారి వారి బ్రతుకులు బట్టి తెలిసిపోద్ది నీకు. మన బ్రతుకులు బట్టి మనకు అర్థమైపోద్ది. నా బ్రతుకును బట్టి దేవుడికి సంతోషమా సంతాపమా? అమ్మ, ఎవరికి మినహాయింపు లేదు ఇక్కడ, అందరూ నాతో సహా. నా బ్రతుకును చూసిన దేవుడు సంతోషిస్తున్నాడా బాధపడుతున్నాడా? ఒకవేళ మీకు వచ్చే ఆన్సర్ వస్తుంది, మీకు వెంటనే వచ్చి ఉంటుంది, మీలో మీకు ఆన్సర్ వస్తుంది. ఒకవేళ నీ బ్రతుకును బట్టి దేవుడు సంతాపం చెందితే జాగ్రత్త. నోవహు కాలంలో సంతాపం పెట్టారు, ఇశ్రాయేలు సంతాపం పెట్టారు. దయచేసి క్రైస్తవ కాలంలో విశ్వాసులుగా ఉన్న మనం ఎవరిని దేవుని దుఃఖపెట్టకూడదు. ఇంకా దేవుడు నా బట్టి ఏడవకూడదు. ఎందుకు పుట్టించాన్రా, ఎందుకు జన్మనిచ్చాన్రా, ఎందుకు బ్రతుకునిచ్చాన్రా అని దేవుడు నన్ను బట్టి ఎప్పుడు బాధపడకూడదు. చివరిగా చూడండి, ఈ రోజు నీ పుట్టుక దేవునికి సంతోషమా లేదా సంతాపమా అన్నాను. బాప్తిజం నుంచి యోహాను గురించి రాయబడిన మాట మీ అందరికీ తెలుసు. ఆయన పుట్టినందుకు అనేకులు ఏమయ్యారు? అనేకులు సంతోషించిరి అని లూకా సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో రాయబడుతుంది. లూకా 1:17లో బాప్తిజం నుంచి యోహాను పుట్టినందుకు భూమి మీద అనేకులు సంతోషించారండి. మరి ఈరోజు అనేకులు సంతోషించకపోయినా కనీసం నేను అడుగుతాను, మా అమ్మ నాన్న నన్ను బట్టి ఆనందపడుతున్నారా? ఎవరో వదిలేసేయండి, నాకు అవసరం లేదు. కనీసం జన్మనిచ్చిన కళ్ళ ముందున్న తల్లిదండ్రులు
నిన్ను పుట్టినందుకు నీ గురించి ఏమైనా నాకు ఇచ్చిన బిడ్డను బట్టి నేను ఆనందపడుతున్నాను అని ఏ తండ్రి అయినా చెప్పగలుగుతున్నారా? ఏ తల్లి అయినా చెప్పగలుగుతున్నారా? ఈ బిడ్డను బట్టి, ఇగో నా కుమారుని బట్టి, నా కూతురుని బట్టి నాకు ఆనందమైంది అని చెప్పే తండ్రులు ఉంటారా? తల్లులు ఉంటారంటారా? ఉండాలి, ఉండాలి. ఇక్కడ తల్లిదండ్రులు చెప్పగలిగితేనే ఆ తండ్రి సంతోషపడతాడు. అలాంటి బ్రతుకు ఒక యవ్వన కాలంలో యవ్వనస్తుడిగా అది అయినా, ఏ బిడ్డలైనా, ఇక్కడ ఉన్న చాలా మంది బిడ్డలైనా, ఏ ఆడకూతురులైనా, అబ్బాయిలైనా నిన్ను బట్టి దేవుడు ఆనందపడాలి, సంతోషపడాలి. ఎప్పుడు కూడా ఈ బ్రతుకునిచ్చినటువంటి దేవుడు ఆనందపడాలి తప్ప సంతాపం చెందకూడదండి. పితరుల కాలంలో వాళ్ళు సంతాపం చెందిన ఇశ్రాయేలు కూడా అదే పని చేస్తే, వీరిద్దరి గురించి చదువుకుని నేను చేస్తే ఇంకేమనుకుంటాడు చెప్పండి దేవుడు మన గురించి? ఆ సంతాపం నేనెప్పుడు భూమి మీద, నాకు ఒకవేళ జ్ఞానం వచ్చి వాక్యం తెలిసిన తర్వాత, ఇన్ని ప్రసంగాలు విన్న తర్వాత కూడా ఇంకా నా బ్రతుకును బట్టి దేవుని నేను దుఃఖపెడుతున్నాను అంటే అసలు అది బ్రతికేనంటారా? క్షమించండి ఎవరేమనుకున్నా. నిన్ను బట్టి ఎప్పుడు దేవుడు ఆనందపడాలి. నువ్వు చేసిన పనిని బట్టి ఎప్పుడు దేవుడు ఆనందపడాలి. అలా దేవుడు ఆనందపడాలని, నా పుట్టుక దేవునికి సంతోషం కలగాలి. అయితే ఒకటి, దేవునికి సంతోషం కలగాలి అని నువ్వు అనుకుంటే మొట్టమొదటిగా మార్పు ఎక్కడ రావాలి? నాలో రావాలి. సంతాపం ఎవరు కలగాలి? నేను సంతాపం చెందితే నా దేవునికి సంతోషం. అంతేగాని దేవుడు సంతాపం ఎప్పుడూ చెందకూడదు. నేను సంతాపం చెందాలి, నేను ఏడాలి, నేను బాధపడాలి, నేను దుఃఖపడాలి. అప్పుడు దేవునికి సంతోషం. ఓపికతో మీ అందరికీ కూడా ప్రభుపేట